ಏನಾಯ್ತಾ? ఇది పరం సంత్ సద్గురు చరణదాస్ గారి యొక్క వాక్యం. ఇది హోలీ పండుగ. మీరు ఏమంటారు? కామన్ పండుగ. హోలీ పండుగని, కామని పండుగని ఆచరించే వాళ్ళు ఎవరు? ఈ పొద్దు బళ్ళారిలో చూస్తే నేను అంతా వన్న పూసుకుని, అది వాళ్ళకి అది హోలీ పండుగ. ఇక్కడ హోలీ పండుగ ఏది అంటే, మనముఖత్వాన్ని విడిచి గురుముఖత్వములో ప్రవేశించి ఆ నామములో నువ్వు కలిసి ఉత్సవమూర్తిగా ఉండేది హోలీ పండుగ. సద్గురువు యొక్క విచారములో నీ చిత్తాన్ని చేరించడము, వాడు చెప్పినట్టు సాధన చేసుకోవడము, ఆ నామశక్తిని ప్రకటన చేసుకుని నువ్వే నామరూపమైపోవడం, ఇది నిజమైన హోలీ పండుగ. ఆ నామములో కూడా అనేక విధమైన రంగులున్నాయి. ఆ రంగు శాశ్వతమైన రంగు వన్న. ఇవన్నీ కడుక్కుంటే పోయిడుస్తాయి. అది ఏమేమి కడిగినా పోవద్దు. ఆ నామము అనేటువంటి ఒక శక్తిని ధారణ చేసిన జీవి అదే రూపమైపోతాడు. అక్కడ సహజంగా నర్తనము జాగృతమవుతుంది. వీళ్ళందరూ తప్పట్లు గిప్పట్లు కొట్టుకొని కొనుస్తారు. అక్కడ నువ్వేం తప్పటి కొట్టే పనే లేదు. సహజంగా అక్కడ ధ్వని అవుతూ ఉంటుంది. నీకు తెలియకనే నర్తన చేస్తూ ఉంటావు. అనేక రంగులతో కూడిన నీ యొక్క స్వరూపాన్ని చూడడానికి దేవి దేవత్యాదులు అప్పుడు కాచుకు ఉంటారు. ఇది హోలీ పండుగ. దీనిని సాధించేది ఎట్లు? ఈ హోలీ పండుగను ఎట్లు చేయాల? ఇక్కడ మేము అనేక విధంగా చేసుకుంటాము. పరంతు మన అంతరంగములో ఈ హోలీ పండుగను ఎట్లు చేసుకోవాల దాన్ని మన హృదయములో దృఢత్వంగా ఉండే విశ్వాసాన్ని జాగృతం చేసుకుని ఈ భ్రూమధ్య స్థానములో నువ్వు హోలీ పండుగను ఆచరించు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక విధమైన ఆనందము, సంతోషము జాగృతమవుతుంది. అది ఈ లోకములో లేదు. ఇక్కడ ఆనందము లేదు, సంతోషము లేదు. అది ఉండేది ఈ భూమధ్య స్థానములో, నీ గృహములోనే, నీ ఇంటిలోనే అది ఉంది. ఆ జాగానికి, ఆ స్థానానికి నువ్వు వచ్చిన వెంటనే ఆ హోలీ పండుగ తానై తాను నడుస్తూ ఉండేది నీకు తెలుస్తుంది. ఆ దివ్య ఓంకార నాదము, ఆ నాదములో అనేక విధమైన నాదనాద తరంగణిలు, అనేక దివ్యమైన ప్రకాశాలు, ఆ ప్రకాశములో అనేక విధమైన రంగులు, ఇవన్నీ అక్కడ చేరించి ఉంటాయి. ఆ హోలీని ఎప్పుడూ సాధువులు, సంతులు ఆ పండుగను ఇక్కడ చేసుకుంటూనే ఉంటారు. ప్రతి దినము వాళ్ళకి హోలీ పండుగ. వాళ్ళ యొక్క సహవాసములో మేము చేరిన తరువాత ఈ హోలీ పండుగను ఎప్పుడూ ఆచరించవచ్చు. దీనికి ఏం ఖర్చు గిర్చు చేసుకునే పని లేదు. అది నిత్యతృప్తమైన ఆనందముతో కూడినటువంటి ఒక పండగ మనలో జరుగుతూ ఉంటుంది.
దీనికి చేసినది ఏమి నువ్వు అంటే కష్టము. ఒక శ్రవణ శక్తి, ఒక రసన శక్తి, తరువాత ఒక దృష్టి శక్తి, వినడము, పవిత్రమైన నామస్మరణని పలకడము, ఆ పవిత్ర వస్తువును దర్శించుకోవడం. ఇంత మాత్రం నువ్వు చేసినావు. దీనికి ఫలితం ఏమి అంటే జన్మ జన్మావధి నుండి ఉండేటువంటి ఒక దుఃఖ క్లేశాదులు, జన్మ మరణ వ్యాధులు ఇవన్నీ నశించి నువ్వు శాశ్వతుడైపోతావు. ఎందుకంటే ఆ నామశక్తి ఎప్పుడూ ఉంది. దానికి ఆది అంత్య మధ్యము లేదు, అది ఎప్పుడూ ఉండేది. అటువంటి యొక్క శాశ్వతమైన శక్తిలో నువ్వు కలిసి నువ్వు శాశ్వతుడైపోతావు. ఇవన్నీ ఈ శరీరం అనే నగరములో జరుగుతుండేటువంటి యొక్క స్థితి. దానిలో నువ్వు చేరవలేను. ఆ చేరే అటువంటి యొక్క రహస్యం ఏముందో అదే యోగము. అది సంతులు అథవా మహాత్ములు నీకు బోధిస్తారు. దానికి ఏమంటారు? నువ్వు ఏకంగా అంటే ఒకటిగా ఉండేవాడు అనేకుడైపోయినావు. ఒకటి అనేక విధంగా భిన్న భిన్నంగా అయిపోయినావు. ఇంద్రియముల యొక్క సహవాసములోను, మాయా మనస్సు అహంకారముల యొక్క సహవాసములోను నువ్వు జ్యోతి నిరంజనుడుగా ఉండేటువంటి వాడు ఇక్కడ అజ్ఞాన రూపమైన ప్రపంచములో నీ స్వరూపాన్ని పోగొట్టుకుని భిన్న భిన్న ఖండ ఖండ తుండైపోయినావు. ఇప్పుడు అవన్నీ చేరుతాయి. నీ మొదటి యొక్క స్వరూపము అక్కడ ప్రకటమవుతుంది. దీనినే హోలీ పండుగ అన్నారు. దీనికి నువ్వేం చేశావు? శ్రవణ శక్తిని, రసన శక్తిని, నాలుక శక్తిని, దృష్టి శక్తిని ఉపయోగించుకున్నావు. ఇదన్నీ పరమాత్ముడు ఇచ్చినదే. ఆ పరమాత్ముడు ఇచ్చిన ఈ యొక్క ఇంద్రియ శక్తులను అంతర్ముఖము చేసుకోవడం అంతే. బాహ్యములో ఉపయోగిస్తే మనకు లాభము లేదు. ఈ యొక్క శక్తులను, మూడు శక్తులను బాహ్యరంగములు ఉపయోగిస్తేనే మనకు ఈ క్లేశ దుఃఖాది సంకటములు వచ్చి ఉండేది. ఈ భవరోగము వ్యాపిస్తూ ఉండేది. ఈ మూడు శక్తులు ఈ భూమధ్య స్థానములు సంగమమైతే, చేరితే అక్కడ ఎప్పుడూ జరుగుతుండే ఈ హోలీ పండుగ గుర్తవుతుంది. భిన్నత్వంగా ఉండేవాడు నువ్వు ఆ భిన్నత్వాన్ని పోగొట్టుకుని ఒకడే అయిపోతావు. ఏక్ హోయితో నిరంజన్, దో హోయితో సాధు, తీన్ హోయితో కుటుంబ, చారు హోయితో జగడ. ఏమంటారు గురు గోరఖనాథ్ గారు ఒక చోట, నువ్వు ఒక్కడుగా ఉండు, అనేకము కావద్దు. ఒక్కడుగా ఉంటే నువ్వు సాధు అయిపోతావు. సాధు అంటే ఏమి? ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి యొక్క యోగ్యత ఉండే వాళ్ళందరూ సాధువులే. ఈ హక్కు మన అందరికీ ఉంది. అటువంటి యొక్క సాధుత్వము నీకు సిద్ధిస్తుంది. ఇద్దరైతే ఏమైతుంది? క్షేమ సమాచారాలు, కుశలత్వము అవి ఇవి విచారించుకోవడము, నాలుగు మాట్లాడడము, వెళ్లిపోవడం. ముగ్గురైతే ఏమైతుంది? ఒక సంసారము తయారైతుంది. ఇంకా నలుగురైనామా వాద వివాద తర్కాలు షురువైపోతుంది. సండూరు నుండి ఒకరిద్దరు ముగ్గురు వచ్చిండ్రు. జిజ్ఞాసులుగా వస్తే సత్యాన్ని గ్రహించవచ్చు. నాకే తెలుసు అని వాద వివాదాలు చేస్తే వాళ్లతో మేము వాద వివాదాలు చేసుకుని కూర్చుంటే ఏమైతుంది? ఆఖైర్లు ఒకరికొకరికి జగడమే, కుస్తీ పట్టేది జరుగుతుంది. అందుకే సంతులు ఏమి చేసినారు? వాద వివాద తర్కాలు వదిలి మౌనంగా ఉండేటువంటి ఒక స్థితిని తెచ్చుకుంటే మన అంతరంగములో ఆ ఏకత్వము సిద్ధించి సదా సర్వవేళ యందు నువ్వు హోలీ పండుగ చేస్తూ ఉన్నావు అనేది గుర్తయిపోతుంది. ఆనందమే ఆనందంగా ఉంటావు అక్కడ. అది వర్ణించడానికి శబ్దము లేదు అన్నారు. ఆ స్థితిని వర్ణన చేసేదానికి రాదు. అది స్వానుభవముతో సిద్ధి అయ్యేది.
ఎటువంటి యొక్క సన్నివేశాన్ని క్రియేట్ చేసినారు, అక్కడ తయారు చేసినారు సంతులు అంటే ఇది ఒక విచిత్రమైన ఘటన. త్రివేణి సంగమము అంటే త్రిగుణమును దాటి ఈ భూమధ్యములో జ్ఞాన భక్తి వైరాగ్యము అనేటువంటి 3 నదులు అక్కడ సంగమం అవుతూ ఉంది, కలుస్తాయి. అక్కడ స్నానము చేసి నువ్వు ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించిన వెంటనే నిన్ను ఆ దైవీ శక్తులు ఆహ్వానిస్తాయి. యో ఎన్ని దినాలకు వస్తువయ్యా, మేము చాలా పాత మిత్రులు, నువ్వు ఇన్ని దినాలు ఎక్కడ పోయింటివి, ఎన్ని సంవత్సరాలు యుగాలు జన్మాలైపోయింది కదా, ఎట్టెట్లో వచ్చి వేసినావు అని నిన్ను ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానం ఎట్లుంటుంది అంటే మన ఊరికి ఎవరైనా మంత్రులు వాళ్ళు వీళ్ళు వస్తే ఏం చేస్తాం, ఊరేగింపులు పెట్టుకుంటాం, బ్యాండు బాజాలు కొట్టుతాం, దానికి ఒక హద్దు చేసుకుంటాం. రైల్వే స్టేషన్ లో ఆయన దిగి వస్తే మంత్రో రైల్వే స్టేషన్ దాటేంత వరకే ఆ మేళాలు బాజాలు, తర్వాత వాళ్ళు తాగేదానికి వెళ్ళిపోతారు. ఆ మేళాలు బాళాలు ఊజేవాళ్ళు తాగేదానికి వెళ్ళిపోతారు. ఆవిడ అక్కడ ఇంకేమీ ఉండదు. ఇది అట్లా కాదు. ఈ భూమధ్య స్థానానికి వచ్చిన వెంటనే ఆ దైవీ శక్తులంతా అనేక విధమైన వాద్యాలు చేస్తారు, నిన్ను ఊరేగింపు చేసుకుని పిలుచుకుపోతారు. ఎక్కడకు పిలుచుకుపోతారు? ఆ పరమాత్మని యొక్క సాన్నిధ్యానికి నిన్ను పిలుచుకుపోతారు. అటువంటి యొక్క స్థితిని ఈ మనుష్య జన్మములో ప్రాప్తించుకోవచ్చు. ఇది ఎవరిదో ఒక సాధువులు సన్యాసులది సొత్తు కాదు, ఇదంతా మన సొత్తే. మేము దావు తప్పిపోతూ ఉన్నాము, వాళ్ళు సరి అయిన దావులో పోతున్నారు. ఒక వేగంగా సంచరించే గుర్రము, ఒకటి నిదానంగా నడిచేటువంటి గుర్రం, ఇవి 2 ఒక దావు పట్టినాయి. ఆ ಹುಡುಗನೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸುಮ್ಮನೆ ಇರಿಸ್ರಿ. వేగంగా పోయేటువంటి ఒక గుర్రం దావు తప్పి 106 మైళ్ళు ముందరకు వెళ్లిపోయింది. తిరుగు అది సరి అయిన దావుకి రావాలంటే ఇంత వేగంగా సంచరించిన ఆ గుర్రం ఆయాసము సుస్తు సంఘటములో చిక్కిపోయి ఉంటుంది. అది వాపసు రావడానికి సాధ్యం లేదు, ప్రాణాన్ని పోగొట్టుకోవలసింది. నిదానంగా సమాధాన చిత్తముతో కూడి ఎవరు నడుస్తూ ఉన్నారో వాళ్ళు అకస్మితంగా దావు తప్పిన కూడా తిరుగు వాళ్ళని దావులో చేరించవచ్చు, సరి అయిన దావులు. అదే విధంగా మన చైతన్య శక్తి మనసు యొక్క గతిలో చిక్కి క్రిందముఖంగా ఈ యొక్క మిథ్యారూపమైన ప్రపంచములో సంచరిస్తూ దావ తప్పి వెళ్లిపోయింది. తిరుగు నిన్ను ఆ సరి అయిన దావులో తీసుకువచ్చి ఆ పరమాత్మని యొక్క సాన్నిధ్యములు చేరించాలా అంటే సాధువులు సత్పురుషులకు ఎంత శ్రమమైతుంది. ఆ శ్రమము మీకు అభ్యాసము చేస్తూ ఉండే వేళ గుర్తవుతుంది. గురువు యొక్క శ్రమం ఎంత, మన శ్రమము ఎంత అనేది గుర్తవుతుంది. ఈ విధంగా ఎవరు ధ్యాన అభ్యాసాన్ని చేస్తూ సద్గురువు యొక్క సహాయాన్ని తీసుకుని ఈ భూమధ్య స్థానానికి చేరినారో అక్కడ ఆయనను ఆ ఆధ్యాత్మిక మండలములో ఉండేటువంటి ఒక పరమహంస శక్తులంతా, ఆ మహాన్ ఆత్మశక్తులంతా నిన్ను ఆహ్వానించి ఊరేగింపు చేసుకుంటూ అక్కడ అనేక నాదములను చేస్తూ అనేక విధమైన వాద్యాలు, అక్కడ వీణావాద్యాలు, పిల్లంగోవి వాద్యాలు, మృదంగాలు, పేరీలు, ఇవన్నీ వాద్యాలు చేసుకుంటూ నిన్ను పిలుచుకుపోతారు. ఆ నాదము, ఆ ధ్వనిలు అక్కడ ఎప్పుడూ ఉంది. మీరేమి ఇక్కడి నుంచి అవన్నీ తీసుకుపోయే పని లేదు. అటువంటి యొక్క ఉన్నత స్థితిని ప్రాప్తించుకోవడానికి, ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి ఇది సరియైన వేళ. ఈ మనుష్యత్వం దీనిని సద్వినియోగం పరచుకోవడానికి సత్సంగము, సద్గురు యొక్క స్నేహము, సత్యనామ చింతన, అభ్యాసం,
పైలే గురు భక్తి, దూసరా నామ్, తీసరా శబ్ద్, చౌతా ముక్తి పద అన్నారు. మొదట నువ్వు గురు భక్తి చేసి ఆయన యొక్క మనస్సును సంతృప్తి పరిచినావా, వాడు తనలో ఉండేటువంటి యొక్క నామశక్తిని నీకు ప్రసాదిస్తాడు, తననే నీకు సమర్పించుకుంటాడు, నీకు సేవకుడవుతాడు ఆయన. ఆ తరువాత ఏమైతుంది, నీ అంతరంగములో శబ్దము ప్రకటమైతుంది. గురుభక్తి చేస్తే మనకు నామము చిక్కుతుంది, ఆ పరమాత్ముని యొక్క శక్తి నువ్వు ప్రాప్తించుకుంటావు. తరువాత నీ హృదయములో ఆ పరమాత్మ శక్తి శబ్ద రూపకంగాను ప్రకాశ రూపకంగాను ప్రకటమవుతుంది. అది ప్రకటమైన వెంటనే ముక్తిని నువ్వు వెదికే పని లేదు, నువ్వే ముక్త స్వరూపుడైపోతావు. దీనికి కఠినమైన యోగాలు ఇక్కడేమి లేదు, సహజమైన యోగాలు స్వల్పమే చాలు. పూర్వీకులు చేసినటువంటి కఠిన సాధనలు అన్ని సంవత్సరాలు ఇక్కడ అక్కరలేదు, స్వల్పమే చాలు. ఎలాంటే మన శక్తి స్వల్పమే ఉండేది, సమయము స్వల్పమే. ఇప్పుడు పూర్వయుగములో ఉండిన సాధనలు మనకు బోధిస్తే మనతో అది కాదు. ఈ యుగానికి సంబంధించిన యోగాన్ని సంతులు మాత్రమే మనకు బోధించగలరు. ఈ టైంకి, ఈ కాలానికి మన శక్తి, మనసు యొక్క శక్తి, బుద్ధి శక్తి, దేహ శక్తిని చూసి మనకు సహజంగా ప్రేమంగా ఉండేటువంటి యొక్క ఈ యోగాన్ని బోధించినారు. ఈ యోగాన్ని సాధించుకున్నవాడు తన హృదయ స్థానములో ఎప్పుడు హోలీ పండుగ చేసుకుని ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అక్కడ ఆనందంగా నర్తనం. ఇది అభ్యాసి పురుషులకు గుర్తవుతుంది. ధ్యానము సిద్ధించిన వెంటనే తనకు తెలియకనే ఈ శరీరము నర్తనము చేస్తుంది. మీరాబాయి ఇటువంటి ఒక నర్తన శక్తిని ప్రాప్తించుకుని ఆ పరమాత్ముణ్ణి చేరింది. మనకు కూడా నర్తన శక్తి వచ్చి వేస్తుంది. ఈ శరీరము సహజంగా నర్తనము చేస్తుంది, ఆనందముతో నవ్వుతుంది. అయ్యో, ఇన్ని సమయాలు నేను పోగొట్టుకుని వేసిన ఈ ఆనందాన్ని సంపాదించుకోవడం తెలియకనే అనేక కాలాలు జన్మాన్ని పోగొట్టుకుంటేనే అని విరహతాపముతో ఏడుస్తుంది. ఇవన్నీ మన అంతరంగములో జరుగుతాయి. ఆ ఉన్నత స్థితి, ఆ ఆనందాన్ని కలిగించే స్థితిలో ఇవన్నీ మధ్యములో మనకు కలుగుతాయి. అటువంటి ఒక నర్తన మనలో వస్తుంది. సహజంగా మనలో ఆ కీర్తన శక్తి వస్తుంది. ఏ గ్రంథ ఆధారమును లేక, ఎవరితోనూ నేర్చుకోక సహజంగా నీలో ఆ భగవద్ కీర్తన ఉత్పత్తి అవుతుంది. అట్లే సంతుల యొక్క ఆ కీర్తనలంతా ఉత్పత్తి అయ్యండి. ఇప్పుడు మేము సత్సంగము తీసుకున్న ఈ కీర్తన కూడా ఆ చరణదాసు గారి యొక్క హృదయములో ధ్యాన స్థితిలో ఉత్పత్తి అయినది, సృష్టి అయినది. వాళ్ళు అది ఇది గ్రంథాలు చదువుకొని కవిత్వాలు రాయలేదు. సహజంగా ఆ శబ్దములో కూడిన వెంటనే అన్ని కవిత్వములు తాను వచ్చి వేస్తాయి. ముద్దయ్య అనేటువంటి వాడు కైవారు నారాయణప్ప అనే మహాయోగుల దగ్గర శిష్యత్వము చేస్తుండే. ఆయన సేద్యగాడు, వ్యవసాయము చేస్తుండే. నారాయణప్ప అనే యోగి కోలారు దగ్గర కైవారం అనే ఒక గ్రామం, అక్కడ ఉండినవాళ్ళు. ఆయన సేవ ఈయన చేస్తుండే. ఆయనకు నీళ్ళు తీసుకురావడము, ఆయనకు వంట చేసి భోజనం పెట్టడము, ఇంకా మిగిలిన సన్నపుట్ట సేవలు చేసుకో ఉండడం. ఒకనాడు ఒక మహాన్ యోగి ఉత్తర దేశము నుండి అక్కడికి వచ్చినాడు. సదానంద తీర్థ అని ఆయనకు పేరు. ఆయన మహాన్ యోగి అక్కడికి వచ్చినాడు. ఆ ముద్దయ్య అనేటువంటి శిష్యుడు ఆ మహాత్ముని చూసి
ఆయనకి ఆర్ఘ్యపాధ్యాది సేవలు చేసి ఆయన మనసుకు సంతోషము కలిగేటట్లు చేసి సద్గురు యొక్క సమయము ఏమో నేను వచ్చి తెలుసుకొని మీకు చెప్తాను స్వామి, ఈ నీడులో కూర్చోండి అన్నారు. కాని లేప్ప అన్నాడు. ఈయన లోపలికి పోయినాడు. తన గురువు యోగ సమాధిలో మగ్నమైపోయినాడు. ఆయన ఎప్పుడు లేస్తాడో ఏం. అప్పుడు రెండో చేతులు జోడించుకుని బయట ఆయన్ని కూర్చోబెట్టిన, లోపల నువ్వు ఇదంతా మర్చి వెళ్ళిపోయినా ఆయన ఏమనుకుంటాడో నీకు చెప్పాలా అంటే నా మాట వినే పరిస్థితిలో నువ్వు లేవు. ఎటువంటి ఇరుకాటములు పెట్టి వేసావయ్యా. సేవక వృత్తి చాలా కష్టం. యజమానుడు కావచ్చు, సేవకుడు అయ్యేది కష్టం. ఆ సేవక వృత్తిలో పాస్ అయితేనే ఆ యజమాన వృత్తి మనకు చిక్కేది, నువ్వు మాస్టర్ అయ్యేది. అప్పుడు ఆయనకు అంతర్వాణి అవుతుంది. ఆ ముద్దయ్యకు ఏమంతర్వాణి? ఒక కీర్తన పాడు. గురువు యొక్క ఆజ్ఞ. ఆయన చదివిన వాడు కాదు, ఏమి కాదు. బాల్యము నుండి పశువులు కాపించుకుని తన సేద్యం పని తన తల్లిదండ్రులకు సహకరించుకుని తాను సేద్యం చేసేటువంటి వాడు, చదివిన వాడు కాదు. ఆ గురు ఆజ్ఞ అయిన వెంటనే ఆయన ఒక కీర్తన పాడినాడు. గురువు యోగ సమాధిలో ఉన్నాడు. ఆయనని దర్శించుకోవడానికి మహానియోగి నువ్వు వచ్చినావు, మధ్యములో నా ప్రాణం పోతుంది కదరా అనేదే కీర్తన. అప్పుడు బయట కూర్చోండేటువంటి యొక్క సదానంద తీర్థ సరస్వతికి ఒక దయాగుణము పుట్టుతుంది. అయ్యో పాపం, సేవక వృత్తి ఎంత కష్టం, నన్ను తృప్తిపరచాల, తన గురువు యొక్క చిత్తానికి తృప్తి అయ్యేటట్లు చేయాలా, ఎంత ఇబ్బంది ఇది పరిస్థితి అని ఆయన ఏం చేశాడు అంటే రెండు చేతులు ఇట్లు పట్టుకుని యోగిలు చేస్తారు, అది శంఖనాదమును చేశాడు. అప్పుడు కైవార నారాయణప్పు గారి యొక్క చైతన్యము క్రిందకి దిగింది. చూస్తే ముద్దయ్య నిలుచుకున్నాడు. ఏం ముద్దయ్య సమాచారం ఉంటే, మహానుభావులు ఒకరు మీ దర్శనానికి కాచుకున్నారు. నేను అప్పుడే వాళ్ళని కలుసుకొని మాట్లాడినాను కదా, ఇంకా ఎందుకు కూర్చున్నాడు అన్నాడు ఆయన. ఈయనకేం తెలుసు అది, మేము అప్పుడే కలిస్తేమయ్యా, అప్పుడే మాట్లాడినాము, ఆయనకి ఈ స్థానం బాగుంది గనక ఇంకా కూర్చున్నాడంతే, మా మీటింగ్ అయిపోయింది అన్నాడు. అప్పుడు ఆయన బయటకు వచ్చి, స్వామి అప్పుడే మీరిద్దరూ కలిసినారంట. అవునప్పా, హోలీ పండుగ చేసుకునేసాం మేము, ఓడిగులు గిడుగులు అన్ని తినివేశాం, ఇక్కడ ఓడిగులు చేయలేదేమో అయిపోతుంది. ఏం చేసిండ్రు ఇక్కడ? కేసరి బాత్ పైన పోయింది. అక్కడ ఇవన్నీ సుఖకరమైన ఆనందకరమైన ఆ నాగామృత రసాన్ని పానము చేస్తూ మేమిద్దరూ దానిలోనే తల్లీనమై ఒకరికొకరికి కౌగలించుకుని మన యొక్క స్నేహాన్ని ప్రకటించుకున్నాము. ఆ ఆనందములో పాటలు పాడుకున్నాము, కీర్తనలు పాడినాము, నర్తనము చేసినాము. ఇంకా నీకేమి శ్రమం లేదు, నీ డ్యూటీ నువ్వు బజాయించు. అప్పుడు ఆ ముద్దయ్య అడుగుతాడు, ఇది న్యాయమా నీకు? మీరిద్దరూ ఆనందంగా ఉండి నన్ను బయట త్రోసివేసి మీరు మాత్రం అంతరంగములు ఈ ఆనందాన్ని అనుభవించవచ్చా? ఇది న్యాయమేనా మీకు? మీరే ఇట్లు ద్రోహం చేస్తే ప్రపంచం వాళ్ళని ఏమన్నా అని ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు ఏమంటాడు, అవునయ్యా ఇది తప్పే, ఈ సన్న తప్పు మనకు తెలియకపోయా. వాళ్ళకి ఎందుకు తెలియదు? దేహ భావన మానసిక శక్తిలో స్నేహం ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి. ఇది లేదంటే ఏం తెలుస్తుంది? వాళ్ళకు ఒప్పు తప్పు రెండు ఒకటే, ఇది వేరే అది వేరే అని భేదభావమే ఉండదు. అటువంటి వాళ్ళకి ఈ తప్పు ఒప్పు పట్టుకొని ఏం చేయాల? ఓహో నీకు బాధ కలిగిందేమి, నువ్వు హోలీ పండుగ చేయలేమి, రా ఇక్కడ అన్నారు. ఆయన శిరస్సుని స్పర్శించారు. స్పర్శిస్తే ఏమైంది? ఆయన చైతన్యము నవద్వారమును దాటి ఈ పదోద్వారములు ప్రవేశించి ఆ హోలీ పండుగ తిరుగుతుండేటువంటి ఆ దివ్య పరమాత్మ సన్నిధానాన్ని చూసినాడు, ఆ ఆనందాన్ని అనుభవించినాడు. గురువు పిలుస్తాడు, చాలు రావయ్యా అంటే, ఉరికి ఉండవయ్యా నేను అక్కడే ఉంటాను
అది విడిచిపెట్టి వచ్చే స్థానం కాదు. ఒకసారి మన చైతన్యము ఆ స్థానాన్ని ముట్టితే ఈ బాహ్య ప్రపంచములు తిరగాడల్లా, దీనిని చూడల్లా, చేయాలా అంటే అపారమైన దుఃఖము కలుగుతుంది. అది సంతులకే తెలుసు ఆ కష్టము, ఆ దుఃఖం. దానికి సమాధానము, శాంతిని ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచములో ఎవరూ లేరు. వాళ్ళకు వాళ్లే సమాధానం చేసుకోరు. ఆయన్ని కిందికి రావయ్యా చాలు అంటాడు, నేను రాను అంటాడు. నా ఆనందములో మగ్నుడైపోయి ఆయన్ని బలాత్కారంగా కిందికి లాగినారు గురువు. ఎటువంటి పని చేస్తావయ్యా నువ్వు? ఆ ఆనందాన్ని అనుభవించడానికి కూడా విడువవే. అది స్వల్పమాత్రంగా అనుభవించాల. ఇంకా నీ పని చాలా ఉంది ఈ లోకములో. దానిలోనే నువ్వు ఉండిపోయినావంటే ఈ వృత్తి, నువ్వు చేసే పనిని ఇంకెవరు చేస్తారు? నిన్నుండి అనేక మంది అజ్ఞానులు ఉద్ధారమయ్యే టైం వస్తుంది. అప్పుడు వాళ్ళకి బోధించే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఆనంద యోగాన్ని చెప్పే వాళ్ళు ఎవరు? అందుకే నిన్ను కిందికి లాగిన. నువ్వు ఒక్కడే దానిని అనుభవించకూడదు. 10 మందిని కలుపుకో, ఆ ఆనందాన్ని పంచు. అదే సంతుల ప్రేమ యోగం. సిద్ధ పురుషులు ఏం చేస్తారంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉద్ధారమై వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకి ఏమీ ఉపయోగం లేదు. సాధు సత్తలు సత్పురుషులతోనే మనకు ఉపయోగం. వాళ్లే మన డ్యూటీ చేయగలరు. వాళ్లే మనకు సహాయం ఇచ్చి ఆ సత్యములో మమ్మల్ని చేరించగలరు. సిద్ధ పురుషులతో సహవాసము లేదు. మరియు ధ్యాన స్థితిలో ఉంటే ఈ భూమధ్య స్థానములో నువ్వు కర్పూరము తీసుకుపోయే పని లేదు, ఊదుబత్తి తీసుకుపోయే పని లేదు, సాంబ్రాణి వేసే పని లేదు, సువాసన ద్రవ్యాలు తీసుకుపోయే పని లేదు. అవన్నీ నీలోనే ఉన్నాయి. దీన్ని కనుక్కునేది ఎట్లు స్వామి అని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు. దానికి ఒక సమాధానం ఇస్తాను. మీరు దానిని చేసి చూసుకోవచ్చు కూడా. మీ యొక్క చైతన్య చిత్త శక్తిని ఈ హృదయ స్థానానికి, ఈ నాభి స్థానానికి మధ్యములో 1 గంట వరకు ఆ లక్ష్యము పెట్టి ధ్యానము చేసినారంటే మీలో కూడా సుగంధ వాసన జాగృతం అవుతుంది. సామాన్యంగా ఇది బయట చెప్పకూడదు. ఎలా అంటే మన శక్తి చాలా అల్పంగా ఉండేది, ఆత్రంగా కూడి ఉంది. అటువంటి యొక్క సువాసన మనలో ప్రవేశితమైంది అంటే అక్కడే నిలిచిపోతాం, ఇంక ముందరు పోయలేదు. ఇది మరి బాగుందా, ఇక్కడే ఉండిపోతాం అని ఉండిపోయిస్తారు. అందుకే కొన్ని రహస్యాలు చెప్పరు. ఇది హోలీ పండుగ, నేను కేసరి తింటే ఇది వచ్చేసి బయట నేనేం చేస్తా? ఈ హృదయ స్థానానికి, నాభి స్థానానికి ఈ మధ్యములో మన చైతన్యాన్ని స్వల్పకాలం ఆ భావన పెట్టి అక్కడ స్థిరం చేసినామా, ఈ శరీరం అంతా సువాసనతో కూడిపోతుంది. అన్ని విధమైన సుగంధ ద్రవ్యాలు మన శరీరంలోనే ఉన్నాయి. దానిని చూసి మహనీయులు ఏం చేశారంటే, ఇది తెలుసుకో నువ్వు అని బయట ఈ వస్తువులంతా ఉపయోగించి చూపించినారు. ఇది ప్రతీకాలు అంతే. ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఇవన్నీ నీకు ప్రాప్తమవుతుంది. ఇప్పుడు మా మనస్సు అంటుంది, నీలో ఉండే మనసు అంటుంది, ఇక్కడొద్దు ఇక్కడే ఉండిపోదాం అని అనిపిస్తుందా లేదా? అట్లా ఉండకూడదు. నువ్వు ఆ దావులో పోతూ ఉండగా ఇవన్నీ నిన్ను వెంబడిస్తాయి. ఈ సుగంధ వస్తువులంతా, ఈ వాసన అంతా నీ వెంబడే వస్తుంది. నువ్వు లేనిది అవి లేవు. ఇవన్నీ దైవీ గుణ శక్తులు. ఇవన్నీ నిన్ను వెంబడిస్తాయి. నా వెనక ఎందుకు వస్తున్నావయ్యా అంటే, నీలోనే మేము లయం కావాలా, నువ్వు లేనిది మేము ఉండలేము అని అవన్నీ నీలోనే లయమైపోతుంది. ఆ లయ శక్తిని కనుక్కోవడానికి ఇక్కడ మన చిత్తాన్ని ధారణ చేస్తే అది తెలుసుకోవచ్చు.
సహజమైన ఆట మీద ఆటవాడును బన్నిరి నీవెల్ల ఆటవాడును బన్నిరి అని విజయదాసు అనేటువంటి మహానుభావుడు ఒక కీర్తన రాసినాడు. ఆట మాడదాం రాండయ్యా, ఆట మాడదాం రాండయ్యా. ఏం ఆట మాడాలయ్యా అనేది అంటే ఆయన ఏమంటాడు, చదరంగం ఆట మాడదాము, గోలి ఆట మాడదాము, సినీ దాంట్లో ఆట మాడదాము అంటాడు. ఇవన్నీ మేము ఇక్కడే ఆడుతున్నాం కదా, ఇది ముగిసిపోతుందిరా, అది ముగిసేదేనే లేదా ఆట, అటువంటి ఆట మాడదాంరా అంటాడు. ప్రతినిత్యము హరికథ ఉంటుంది. గోపాలదాసు అని ఇప్పుడు ఆయన లేరులేండి, ఆయన ప్రతినిత్యము అక్కడ హరికథ చేస్తుండే. ఆ హరికథ ఎట్లా జరుగుతుండే అంటే, మనము సత్సంగం అయిన వెంటనే ఎట్లో ఏదో ఇక్కడ భోజనం టిఫిన్ ఏదో చేసుకొని తింటాం కదా, అట్లే ఆ హరికథ అయిన వెంటనే మంచి ఆహార పదార్థాలు సప్లై చేసి మనందరికీ ఇస్తూ ఉంటాం. ఆ సేవ అంతా మేము చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక సమయం ఏమైంది, కృష్ణలీలను వర్ణిస్తూ గోపికా స్త్రీల సమూహములు కృష్ణుడు నర్తనము చేస్తూ ఉండే. నేను పిల్లవాడు, కొంచెం సిద్ధగా నేను. ఆ దాసులు చాలా ప్రేమమూర్తులు, మన ఇంటి పక్కలోనే ఉండ్రి. ఇంకా సదరము, స్వామి నాకు ఒక సంశయం వచ్చింది అంటే లక్ష్మీకాంత్ అడిగినట్టు, ఏదా ఎప్పుడు ఉంది నీ గోళ అన్నారు. ఏ స్వామి దీన్ని పరిహారం చేయ కాదు, కృష్ణుడు గోపికా స్త్రీలతో నర్తనము చేస్తుండే అన్నారు కదా, ఆయనకి ఆ డాన్స్ ఎవరు నేర్పిరి? ఎవరైనా నేర్పితే కదా చేసేది, ఎవరు స్వామి ఆయనకి నేర్పి? పిచ్చివాడొకటే కూర్చోరా అన్నాడు. అయ్యలే స్వామి, కూర్చునే దానికి మాత్రం అయ్యలేదు, మీరు చెప్తే కూర్చుంటా. అప్పుడు ఒక కీర్తన పాడినాడు, కుణిదను కుణిదను గోపాలను కాళింగన హెడయ మేలే కుణిదను కుణిదను అని ఒక కీర్తన పాడినాడు. నేనేం చేస్తే, ఇది నేను విన్నాను స్వామి, కాళింగ సర్పం తలపైన వాడు కుణిసినాడు అని. ఆ కుణిసేది ఎవరు నేర్పురి చెప్పండి స్వామి. వానికి పాపం దిక్కుతోచకాయ. ఇది కష్టమైన ప్రశ్న, దానికి ఉత్తరము దొరికేది కూడా కష్టం. ఎలాంటి ఆయనకి అంతర్య అనుభవం లేదు, ఏదో హరికథ చేసుకుని పొట్ట పోసుకుంటూ ఉన్నాడు. ఇది నాకు తెలియదయ్యా అనేశాడు. అప్పుడు నేను చెప్తే, స్వామి మీరు హరికథ షురూ చేసేటప్పుడు ఒక భజన చేస్తారు కదా, రాముణ్ణి గురించి భజన చేస్తారు కదా, ఆ భజన చేసే వేళ మేము వంటింట్లో ఏం చేస్తుంటే మీరు చూస్తున్నారా అంటే, మేము ఒక 10-12 మంది పిల్లవాళ్ళు, ఆ భజన ముగిసేంత వరకు మనకే తెలియదు, మేము అక్కడ డాన్స్ చేసేది. సహజంగా అది వచ్చి వేస్తుండే, అది మనకు తెలియదు. అప్పుడు ఆ కీర్తన వింటూ ఉంటే మేమందరూ నర్తన చేస్తూ. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ ధ్యాన శక్తి మన భ్రూమధ్య స్థానానికి ప్రవేశించే వేళ సహజంగా అక్కడ పవిత్ర సుగంధ వాసనలు ఇవన్నీ జాగృతమవుతుంది. అది నీ మనస్సుకు ఉల్లాసము, ఒక ఆనందము కలిగించడానికి పెట్టినాడు. మనసుకు ఒక ఆకర్షణ శక్తి ఉండాల, తనను ఆకర్షించే వస్తువులు ఉండాల. లేదంటే ఆ మనసు తిరుగు కిందకు వచ్చి వేస్తుంది, నిన్ను లాక్కొని కిందకు వచ్చి వేస్తుంది. అందుకే ఈ అద్భుత చమత్కారాలంతా లోపల ఆ పరమాత్ముడు సృష్టించినాడు. ఒక్కొక్క స్థానంలో ప్రవేశిస్తుండగా ఒక్కొక్క విధమైన వృత్తి నీలో జాగ్రత్తమవుతుంది. నవ్వుతావు, ఏడుస్తావు, పాడుతావు, కుణుస్తావు, ఇవన్నీ వస్తాయి. సహజంగా ఆ నర్తన వచ్చి వేస్తుంది. ఆ నర్తన వస్తే సిగ్గుపడద్దండి, కునేయండి. అప్పుడు ఇంట్లో ఉండేవాడు వీడికేమో పిచ్చి పట్టురా అని అనుకుంటే అనుకోని, దానికి సిగ్గుపడకూడదు, దాక్షిణ్యం పడకూడదు. అప్పుడు కొనిసేడాలి. నవ్వు వస్తుంది, బాగా నవ్వు. ఏడుపు వస్తుంది, బాగా ఏడు. మౌనమైపోతుంది, అన్ని ఇంద్రియ శక్తులు స్తబ్దమైపోతుంది.
నువ్వు స్తబ్దుడైపోతావు ఊరికే కూర్చొని. ఇదేమి ఇట్లాయా అని ప్రశ్న వేసుకోవచ్చు. ఇవన్నీ లోపల నిన్ను ఆకర్షించే ఆ సత్యశక్తి యొక్క కృత్యాలు, నిన్ను ఆకర్షించడానికి. దీనిలో నీకు శాంతి, సమాధానము, ఆనందము ఇవన్నీ కలుగుతాయి. అప్పుడు నువ్వు ఆనందంగా ఆ స్థానములో స్థిరంగా ఉండేటువంటి యొక్క స్థితిని పొందుతావు. ఆ స్థిరత్వం వస్తే మోక్షాన్ని, ముక్తిని వెతికే పని లేదు, అక్కడే అది ఉంది. అటువంటి యొక్క ఇక్కడ సుహాగిన్ అంటే నువ్వు ఆ పరమాత్ముడిని పెళ్లి చేసుకునే దానికి పోతూ ఉండేటువంటి కన్యను పెళ్లి చేసే వేళ ఏం చేసి ఉంటారు? పెళ్లి మంటపంలో కూర్చోపెట్టడానికి పిలుచుకొస్తారు వరుణ్ణి, వధువుని, కన్యని. అప్పుడు ఏమేం చేసి ఉంటారంటారు మీరు? ఆయనని పిలుచుకొని వచ్చి ఆ పీఠం పైన కూర్చునేటప్పుడు ఎట్లా పిలుచుకొస్తారు? నా పెళ్ళమునంటే చెప్పేస్తుంది. లేదు, చెప్పండి మరి. ఆయమ్మని శృంగారం చేసి పట్ట చీరలు కట్టి పౌడర్లు, అప్పుడు పౌడర్ ఉండలే, అప్పుడు పసుపు పొడి, గంధపు పొడి ఉండే, పౌడర్ లేదు. ఇప్పుడు లేనిపోనిది వచ్చేసింది. ఇవన్నీ తయారు చేస్తారు. ఒక 3-4 గంటలు పడుతుంది. ఇప్పుడు దానికి ఒక షాపులు పెట్టేసినారు, బ్యూటీ సెంటర్. అక్కడ పోతారు. అది ఏదేదో పూస్తుంది ఆయమ్మ, అవన్నీ పూపించుకుని పేడగీడ కూడా పూస్తుందో ఏమో. లేనిపోని అవతారాలు చేసి ఆ రోల్డ్ గోల్డ్ ఆభరణాలంతా వేసి తెలుసుకుని వచ్చే వేళ 5-6 మంది ఆడవాళ్లు చుట్టూ గుమిగూడతారు. ఆయనకు చెప్తూ ఉంటారు, శరబర పోదు, ఇట్లా నిదానంగా ఎచ్చపైన ఎచ్చ పెట్టుకొని పో. ఎలా అంటే నీ అందచందమంతా నీ నడకలో కనబడాలి. ఎంత ఉపాయం వాళ్ళ దగ్గర ఉందండి, మన దగ్గర ఏడుతుంది ఉపాయం. మేము ఇట్లు చూసినట్టే ఆహా అని మూర్చలు పోయిస్తాం. అయిపోయి మనకు అంతే తెలిసింది. మందగజగమని అంటే ఏనుగు నడిచినట్లు నువ్వు నడియాల. తల వంగించుకు ఉండాలా, అయితే పారదృష్టితో చూస్తూ ఉండాలా నీ మొగండి. వాళ్ళు తల ఇట్లు వంగించుకునే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. పాత్రను కడుగే వేళ, పశువు ఊడ్చే వేళ వాళ్ళని మీరు చూసినారో లేదో గాని చూడండి, వాళ్ళ దృష్టి నీ పైన ఉంటుంది, ఆ పని పైన ఉంటుంది. అందుకే వాళ్ళకి మీన నేత్ర అనే పేరు పెట్టింది. చేపకు ఉండే నేత్రం వాళ్ళకుంది. చేప దృష్టి చాలా చంచలంగా ఉంటుంది, చాలా యాక్టివ్. అది ఒక్క క్షణానికి అది 1500 మైళ్ళ విస్తీర్ణములో ఉండేటువంటి వస్తువులని చూడగలదు. అటువంటి శక్తి స్త్రీకి ఇచ్చినాడు. వాళ్ళ దృష్టిలో ఆ పవర్ ఉంది. ఆయమ్మ నన్ను చూడలేదు, ఓ నాకేం అని నువ్వు అనుకోవచ్చు. నీ పూర్వ జన్మమంతా చూసి చెప్పేంత దృష్టి వాడుకుంటుంది. తల వంగించుకుని చూసి చూడుకోక ఉండట్టు నువ్వు నిన్ను పెళ్లి చేసుకుని ఆ వరుణ్ణి, నీ పతిని చూడు అని చెప్పించింటారు వీళ్ళు. అవునేమంటారా? వాళ్ళే ప్రమాణం. ఆయమ్మ తల వంగించుకొని వస్తూ అట్లే తన మొగుడిని చూసి తనలోనే తాను ముసి ముసి నవ్వుకుంటూ, ఓహో మన్మథ కుమారుడు నా మొగుడు అనుకుని ఆనందం పడుతూ ఆ పీఠం పైన వచ్చి కూర్చుంటుంది. అప్పుడు పురోహితుడు ఏం చేస్తాడు, ఇట్లా తొంగి చూస్తాడు ఇద్దరి మధ్యంలో. అక్కడ జాగం విడిచింటే ఏమంటాడు, అమ్మ ఇంకొంచెం జరుగు, కొంచెం ఇట్లా రామ్మా అంటాడు. కారణమేమి? ఎన్నో యుగాలు జన్మాలు అయిపోయింది నీ పతి యొక్క శరీరాన్ని నువ్వు స్పర్శించి.
పరపురుషుల స్పర్శాన్ని చేసి చేసి నీ పతి యొక్క స్పర్శములో ఉండేటువంటి ఆనందాన్ని పోగొట్టుకునేసావు. లేదు ఇక్కడ పరపురుషులు ఎవరు? మన ఇంద్రియములే, పంచేంద్రియములే పరపురుషులు. వీళ్ళ యొక్క స్నేహములో, వీళ్ళ యొక్క స్పర్శములో నీ యొక్క స్పర్శ శక్తి ఆనందమునంతా పోగొట్టుకునేసావు. అది ఇప్పుడు మళ్ళా నీకు ప్రాప్తము కావాలి. అది పురోహితుని యుక్తి. అప్పుడు ఏమో మెల్లగా జరుగుతుంది. ఇంకా కొంచెం జరగమ్మా, ఇంకా జరగమ్మా అంటాడు. సిగ్గుతో తల వంగించుకుంటూ ఆయమ్మ జరుగుతుంది. ఇదపా మీరు పెళ్లి అయిన తరువాత ఒకరికొకరు చేయి పట్టుకుని హనీమూన్ చేస్తారు కదా, అది ఎట్లపా చేయి పట్టుకో అంటాడు పురోహితుడు. చెయ్యి స్పర్శం చెయ్యి అంటాడు. ఆ పురుషుని యొక్క స్పర్శం అయిన వెంటనే ఈమెలో ఆ కన్యత్వము 16 గుణములతో కూడిన కన్యత్వము 32 గుణాలైతాయి. అంత గుణము మనకు వచ్చిందే, నువ్వు ఆ పతి సమాగమములో ఉంటావు. ఎవరు? ఆ పరమాత్మని అనేటువంటి పతి యొక్క సమాగమములో, ఆయన స్నేహములో నువ్వు కలిసిపోతావు. అది ఇప్పుడు ధ్యాన యోగములో జరగదు. అందుకే ఇక్కడ అంతా ఆ బ్యాండు బాజాలు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అక్కడ ఉపయోగిస్తారు. పన్నీర్ చెల్తారు కదా ఇక్కడంతా మీరు, అవి కూడా అక్కడ ఉంది. ఇవన్నీ చేసుకుంటూ నిన్ను సాధువులు, సంతులు నీ పతి దగ్గరకు పిలుచుకుపోతారు. హే జీవాత్మ రూపీ స్త్రీ, ఎన్ని దినాల నుండి నువ్వు వేరే ఉన్నావు నీ పతిని దర్శించుకోక, ఇది మంచి టైం, ఇప్పుడు దర్శించుకుందువురా. నీ ఒప్పు తప్పులకంతా మేము జవాబుదారులు. వాడు ప్రేమమూర్తి, నిన్ను క్షమిస్తాడు. రా, ఇప్పుడు ఆయన గృహములో నువ్వు గృహిణిగా ఉండు అని మమ్మల్ని అక్కడ చేరిస్తారు. ఆ పరమాత్మని యొక్క స్పర్శము మనకు అయితే ఏమైతుంది? దాన్ని అవినాశి, నాశరహితమైనటువంటి యొక్క పరమాత్మని యొక్క దర్శనము, స్పర్శనము అయిన వెంటనే మన అంతరంగములో ఆ అద్భుతమైనటువంటి యొక్క తృప్తి, సంతోషము, ఆనందం, ఇది చెప్పడాన్ని కూడా నాకు సిగ్గైతుంది. ఇది కానే కాదు, దానిని వర్ణించడానికి అయ్యలేదు. అటువంటి యొక్క వర్ణనాతీతమైన స్థితిలో నువ్వు నిన్ను నువ్వే మరిచి ఆ పతి యొక్క స్నేహములో, ఆ రూపములో నువ్వు లయమైపోతావు. అదే సంగమ స్థితి, అదే లయయోగం. ఆ వేళ హోలీ పండుగ తానై తాను లోపల జరుగుతుందయ్యా. యుగ యుగాలు, జన్మ జన్మాలు నీ పతి సహవాసాన్ని పోగొట్టుకున్న నీకు ఆ పతి మళ్ళా దొరికినాడంటే అక్కడ ಯಾವ పండుగ జరుగుదు? ఒక 2 నెలలు నీ పెండ్లాము వాళ్ళ తల్లి ఇంటికి పోయింది అంటే నీ ఇంట్లో హోలీ పండుగలు జరుగుతుంటాయా? ఓట్లు భోజనమే నీకు హోలీ పండుగ. చప్పడి భోజనం, దానికి తల్లి ఉండలేదు, తండ్రి ఉండలేదు. అప్పుడు బేజారైపోయి నువ్వేం చేస్తావు? మొదట జవాబులు రాస్తావు. నాతో అయ్యలేదు, నువ్వు వస్తావా లేదా? ఈ జవాబు చూసిన వెంటనే రైలే, నేను స్టేషన్ లో కాసుకుంటాను. అక్కడ వాళ్ళేం ప్లాన్ చేసింటారు గుర్తా? కానీ వాడికి ఇంక 5-6 దినాలు మేము పంపలేదు, నువ్వు ఊరికే ఉండు. అట్లే కానీ లేని ఏం కూడా అనేదే. ఇక్కడ అది జరుగుతుంది. ఇప్పుడు నేను నా పతి సహవాసాన్ని చేయాలని జీవాత్ముడు ప్రయత్నిస్తాడు. ధ్యానాభ్యాసములు చేసి అక్కడికి పోవాలా దావలో. వీళ్ళందరూ ఉన్నారే, మాయా, మనస్సు, అహంకారం అనే బంధువులు, ఈ ఇంద్రియ సమూహములు. అంత జల్ది పోకూడదు, ఊరికే ఉండు, వాడేనా ఇక కొన్ని దినాలు ఉండు ఇక్కడ అని వీళ్ళు లాగి వేస్తారు. వీళ్ళని విడిసేదానికి నీకు ఇష్టం లేదు. ఎలాంటి యుగ యుగాలు వీళ్ళు స్నేహంలో ఉండిన వాళ్ళు.
అది లోపల బాధిస్తుంటుంది. అయ్యో నా మొగుడు కోపం చేసుకుంటే వద్దు పోను అంటే నా గతి ఏమి? వీళ్ళు ఎన్ని సంతోషాలు పెట్టినా, ఎన్ని ఆనందాన్ని ఇక్కడ కలిగించినా వీళ్ళు శాశ్వతంగా నన్ను ఉంచుకోరు కదా. వీళ్ళు ఉంచుకుంటారా శాశ్వతంగా? ఒకనాడు లేదు, ఒకనాడు ఏమమ్మా నువ్వు నీ మొగడింటికి పోతేనే గౌరవము, కష్టము సుఖము అక్కడే ఉండు కదా అని వీళ్ళే సాగనంపుతారు. అంతవరకు నువ్వు వెయిట్ చేయొద్దు, వీళ్ళ నుండి పో అనిపించుకోవద్దు. నేనే అక్కడికి పోతూ ఉన్నాను అని వెళ్ళిరా, అప్పుడే వాడు ఆనందించేది నిన్ను చూసి. అక్కడ హోలీ పండుగేవి, ఇట్లా హోలీ పండుగలు ఎన్ని కోటి అక్కడ జరిగిపోతుంది. నువ్వు ఇంత శీఘ్రంగా నా చింతన చేసి నా దగ్గరకు రావాలని ఆశించినావు కదా, ఇప్పుడు తీసుకొని మా ఇంట్లో పండుగ చేస్తాం. డిన్నర్ పార్టీలు పెట్టి వేస్తాడు, ఆనందం పడతాడు. ఇవన్నీ లోపల జరుగుతాయి. అటువంటి స్థితి ఆ హోలీ పండుగ మేము కూడా లోపల చేసుకున్నా వద్దా? అందుకే ధ్యానము చేయండి, నామస్మరణ చేయండి, దానికి కావలసిన సహాయం ఇచ్చే సత్సంగాన్ని వినండి. ఈ మూడు కృత్యాలు నీ అంతరంగంలో జరగడానికి సహకరించేటువంటి యొక్క మహనీయుల యొక్క స్నేహాన్ని, తను మన ధనాన్ని అర్పించి చేయండి. ఇక్కడ ధనం ఏది? నీ శ్వాసమే ధనం. చంచలయుతమైన మనసుకు నామమనే పగ్గముతో కట్టివేసి, విరహమనే అగ్నిలో ఈ శరీరాన్ని దహించి ఆ పరమాత్మనిలో నువ్వు కూడు. ఆ వేళ వాడు సహకరిస్తాడు. తనను స్మరించేవాని తానే మొదట స్మరిస్తూ ఉంటాడు. అదే భగవత్ శక్తి యొక్క విచిత్రమైన లీల. లీల యావది అంటే నువ్వు స్మరించక ముందే నిన్ను వాడు స్మరిస్తూ ఉంటాడు. వాని నీ స్మరణ వాడు చేయకపోతే ఈ ప్రపంచములో ఒక క్షణము నువ్వు ఉండలాపు. కాలపురుషుడు నిన్ను దహించి పారివేస్తాడు. ఒక్క క్షణం ఇక్కడ ఉండేదానికి సాధ్యం కాదు. అటువంటి యొక్క అపాయ స్థానములో మేమున్నాం. ఇక్కడ నువ్వు బతికి ఉన్నావంటే వాడు నిన్ను చింత చేస్తున్నాడు. అందుకే నువ్వు బతికి ఉండేది. ఇది కనుక్కోవాలంటే నిద్రపోతూ ఉంటాడు. ఆకస్మితంగా నిద్రలో ఒక మెలకువ వస్తుంది. అప్పుడు ఆ శ్వాసం పైన లక్ష్యం పెట్టండి. ఒక సెకండే చాలు. వాడు నిన్ను పిలుస్తూ ఉండేది గుర్తయింది. వాడు నిన్ను పిలుస్తూ ఉంటాడు, గుర్తయిపోతుంది. ఎప్పుడు స్వామి ఆ వేళ లేస్తారు? మంచి నిద్ర అంటే మీకేం గుర్తు? నిద్రానందము బ్రహ్మానందములు లేదు స్వామి. బాగా 4-5 పిండి మిరపకాయలు తిని, బోండాలు తిని పండుకొనేసినామంటే, మసాలా పురుగులు గిరుగులు తిని పండుకొనేసినామంటే ఆ ఆనందమే వ్యాధి. ఇది మీరు అనుభవించలేదు, మీరు ఏదో చెప్తారు. ఇది ఒకసారి చూడండి, ఇది ఒకసారి అట్లే చేశారు. ఇక్కడ గుర్రప్ప, రామచంద్రప్ప అని మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ లేదు, వేరే ఊర్లో ఉన్నారు. ఒకనాడు ఇట్లే మాట్లాడుతూ కూర్చోండి. రాత్రి 12 గంటలైంది. ఏం చేశారు? పొద్దుపోవాలి కదా, ఏమైనా తెప్పిస్తామని నాకు తెలియదు. పిండి మిరపకాయ, బొరుగులు, పకోడాలు ఇవన్నీ తెప్పించినారు. వాడు సైకిల్లో పోయి తీసుకొచ్చినాడు. అక్కడికి వస్తూ ఉండగానే ఇక్కడ కూర్చున్నాము. గమ్మని వాసన వచ్చింది. ఎవడురా ఇక్కడ ఎవరైనా ఇవన్నీ వంట చేస్తున్నారా అని వంటింట్లో తొంగి చూస్తే ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ తీసుకొచ్చి, అబ్బా ఇది ఉడుకొడుక్క తెచ్చినాము, ఒక్కటి చూడండి అన్నాడు. ఒక్క పిండి మిరపకాయ కొరకండి. నిజంగా రుచినే అది. అది కోరికితే ఒక అంత పొరుగుల నోట్లో వేసుకోండి స్వామి అన్నాడు. వేసుకోండి. దానికి బొల్ల జోత. ఇంకొకసారి కోరకండి అంటే మిరపకాయ చెక్కిడిచేవాడు. కన్నడములో ఒక సామెత చెప్తారు, ఉద్దుద్దోనే ఉరిముక్కదోనే సుత్తి హేడో సూళే మగని. అది పొడవుగా ఉంటుంది మిరపకాయ. ఉరిముఖము అంటే ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉండే వర్ణము చూసి మేము ఆకర్షితం పడతాం.
తినాలనిపిస్తుంది. దాన్ని కొరికినావా సురు మంటలేస్తుంది. అప్పుడు అయ్యయ్యో అని మొత్తుకుంటాం. 10 మందిని వింటారు, వీడికేమో దయ్యం పట్టిందిరా అనుకుంటాం. అందరూ వస్తాం, శుద్ధి చేయడం చూడేమంది, అందరికీ తెలిసేటట్లు అరుస్తాం. ఇది రెండో సర్ది కొరికితే ఆ మిరపకాయ చిక్కి వేసే మంట ఎత్తుకొని బాబా అంటే ఏమో స్వామికి ఏమాయో చూడండి, వాళ్ళకి తెలుసు. పాపం ఆయనకి తెలియదు, పాపం ఇప్పుడు తెలిసింది. ఆ మంట తగ్గేదానికి దానికి జోడి ఏదో ఈ కాఫీ ఎండలేదు, ఫ్లాస్క్ లో కాఫీ తీసుకొచ్చినారు. అది దీనికి దానికి జతపడి ఇదే రాజసాహారం. ఆ కాఫీ ఒక గుక్కు తాగితే ఇంకొంచెం ఆ మిరపకాయ కురకల్లా అనిపిస్తుంది. ఎంత చమత్కారం ఇది! ఈ రీతిగా మన అంతరంగములోనూ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ అనేక విధమైన భక్ష్యభోజ్యాలు ఉంటాయి, అది చాలా రుచిగా ఉంటాయి. నువ్వేమి తినేది, నీ పతియే నీకు తినిపిస్తాడు. ఎన్ని దినాలయ్యిందో ఈ ఆహారము నువ్వు భుజించి, ఏదేదో అక్కడ భుజించినావు ఈ ప్రపంచంలో. అక్కడి ఆహారం ఏమో మనకు తెలియదు. ఆ ఆహారాన్ని నీకు ప్రాప్తి అయ్యేటట్లు చేసేవాడే గురువు. నీ పతి గృహములో అటువంటి పంచభక్ష పరమాన్నాలు జరుగుతూనే ఉంటాయి, చాలా రుచిగా ఉండే వస్తువు. దానిని ఎవడు భుజించినాడో వాడే జన్మ మరణ రాహిత్యాన్ని పొందేవాడు. ఈ ఆహారమును ఎంత ఉపయోగించినా అంత శీఘ్రంగా రోగానికి గురి అవుతావు, ఆ రోగము మరణానికి చేరిస్తుంది. అందుకే ఆహారములో పథ్యం ఉండండి అని బోధించేది ఇంకేం లేదు. పథ్యములో ఉండేవాడు ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటాడు. అందుకే ఇక్కడ పథ్యం చేయండి, దానిని భుజించండి. ఆ యావది భుజించే పదార్థం ఉందో నీకు ఆరోగ్యాన్ని అంటే జన్మ మరణాన్ని పోగొట్టి శాశ్వతమైన స్థితిని కలిగించే ఆహారం ఉందో దానిని ఉపయోగించు. అది నీలోనే ఉంది, నువ్వేం పోయి చేసే పని లేదు. అక్కడికి పోయిన వెంటనే అది సిద్ధంగా ఉండే అయిపోతుంది. అటువంటి స్థానాన్ని చేరిన వాడికి తిరుగు ఇక్కడికి వచ్చే బుద్ధి పుట్టుతుందా? పుట్టదు. వాడే యోగి. ఆ యోగత్వాన్ని మేము ఈ మనుష్య జన్మములో పొందాలి. అందుకే సత్సంగము, సాధువుల యొక్క స్నేహం, సత్యనామ స్మరణ ఇవి చేయాలని. నీవు ఆ భూమధ్య స్థానాన్ని చేరుతూ ఉండగా మలయ మారుతము అంటాం. మందంగా ఉంటుంది ఆ గాలి, శీతళంగా ఉంటుంది. అటువంటి యొక్క గాలి కూడా నీకు మిత్రుడయ్యి నీకు ఆయాసమే కాకూడదు. మన అంతరములో ధ్యానములు పోతూ ఉండగా సుస్తు, సంఘటము, ఆయాసము ఇవన్నీ అవుతుంది. అలాంటి నేరంగా కొండనెక్కలను. ఆ ఆధ్యాత్మిక మార్గము చాలా కష్టంగా ఉంది. సాధసేపు రస్త కాదది, కొండనెక్కల, కొండని నేరంగా ఎక్కాలి. అందుకే తిరుపతి కొండకి బస్సు రూట్ ఎట్లు చేసినారో చుట్టేసుకొని పైన పోవాలి. నేరంగా పోయేదానికి అయ్యేది, అది కష్టసాధ్యం. ఇక్కడ కూడా అంతే. మన ప్రాణశక్తి మూలాధార స్థానం వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పైనకి పోవాలంటే నేరంగా ఇట్లెక్కాలి. అక్కడ ఆయాసము, సుస్తు, సంఘటము ఇవన్నీ అవుతుంది. ఆ లోపల ఉండే సద్గురు శక్తి దానిని గమనిస్తాడు. అయ్యో పాపం, నా దగ్గరకు వీడు వస్తూ ఉన్నాడు, వీడికి దావులో ఎంత కష్టమో ఆయాసము కలుగుతుంది, దీనిని పోగొట్టాల అని అక్కడ ఆ మందమారుతం విసిరేటట్లు చేస్తాడు. ఆ శిథిలమైన గాలి మనకు లోపలనే వస్తుంది. అది నీకు స్పర్శమవుతూ ఉంటుంది, నీ ఆయాసాన్ని తగ్గిస్తుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది. నువ్వు ఇంకా ముందరకు పోతూ ఉంటావు.
అని. ఆ మందగతిగా వాయువు విసురుతూ ఉంటుంది. నీలో ఉండేటువంటి ఒక అగ్నిశక్తి అంటే నీ ప్రాణశక్తి, దానిలో వెచ్చదనం ఉంటే ఈ శరీరములో ఆ ప్రాణం నిలుస్తుంది. ఆ వెచ్చదనం పోయింది అంటే ప్రాణం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ప్రాణానికి సంరక్షణ ఇవ్వడానికి ఆ సద్గురువే పావక అంటే ఏమి అగ్ని రూపాన్ని దాల్చి నీకు శాఖం ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆ శాఖం ఎట్లుంటుంది? దశ దిశ వ్యాపక 10 దిక్కులోనూ దాని యొక్క శాఖము, దాని యొక్క ప్రకాశము నీకు మనరంజన, ఒక విధమైన ఖుషి, సంతోషాన్ని పుట్టిస్తూ పైనకు నిన్ను ఆకర్షిస్తుంది. ఆ వేళలో ఇవన్నీ హోలీ పండుగ. ఆ వేళలో నువ్వు నడుచుకొని వస్తూ నీ ఆయాసాన్ని పోగొట్టుకుంటూ సంతోషంగాను నిర్భయంగాను నువ్వు వస్తూ ఉంటే ఈ భ్రూమధ్యములో నీ పతి ముసి నవ్వుతూ నిన్ను చూస్తాడు. ఎంత బాగుంది అది! వాడు నన్ను చూసేది, నేను వాణ్ణి చూసేది. ఇది ధ్యానంలో కలిగితే నీకెంత సంతోషం కావచ్చు. అది సంతోషం. వాడు ముసి నవ్వుతూ నీకు నీ దావలో ఇవన్నీ సహకారం ఇస్తూ నీకోసం వాడు వెయిట్ చేస్తుంటాడు, అక్కడ కాసుకుంటాడు. అందుకే ఇది ప్రేమ యోగము అన్నారు. నీకోసం వాడే కాసుకున్నాడంటే నీకు ఎంత ధైర్యం, ఉత్సాహం వస్తుంది. ఇది ప్రేమ యోగం. దీనిని అభ్యసించండి. ఆ వేళకి ఏమైతుంది? అన్ని ఋతుమాసాలు కూడా భేద భావాన్ని మరచి ఆ ఋతుమాసములంతా అక్కడ ఒకటైపోతుంది. ఇక్కడ ఒకటి కాదు. వసంత ఋతువే వేరే, గ్రీష్మ ఋతువులే వేరే, వర్ష ఋతువులే వేరే. దానికి టైం, ఆ టైంలో రావాలా పోవాలా. అక్కడ అట్లా కాదు. ఈ ఋతువులంతా ఒకేసరిగా అక్కడ ప్రకటమైపోతుంది. అందుకే ఏమన్నారు? దీనిని చింతామణి కల్పవృక్షము అన్నాడు. నువ్వు అనుకున్న వెంటనే అక్కడ తయారు. ఇవన్నీ వసంతకాలంలో దొరికే మామిడి పండు నీకు వర్షాకాలంలో చిక్కుతుంది అంటే ఆశ్చర్యం పడతావా లేదా? అక్కడ కాలమాన భేదమే లేక ఆ ఆనంద స్థితి, ఆ ఆనందం అనే పదము సర్వకాలము సర్వావస్థల్లోనూ తయారుగా ఉంది. దానిని భుజించిన వాడే సంతుడు. దాని యొక్క ఆ రసామృతాన్ని పానము చేసిన వాడే సంతుడుకో. నువ్వే సంతుడు కావచ్చు. అదే నామశక్తి, అదే నీ పతి. దానిలో అన్ని రుచులు, రసాలు ఉన్నాయి. దానిని పానము చేసావా ఇంక యావ ఆహారం పైన కూడా నీకు ఇష్టము పుట్టదు. దాని ముందర ఇదంతా చాలా నిస్సారంగా కనపడతాయి. ఈ నిస్సారము లేని వస్తువుల్లో కూడా మేము భుజించే ప్రతి దినము ఆహారములో కూడా ఒక సారం ఉంది అంటే ఆ నామశక్తి దానిలో ఉంది గనుక సారం ఉంది. లేదంటే దీనిలో సారమే లేదు. అందుకే మేము ప్రతి నిత్యము అన్నాహారాలు భుజిస్తూ ఉంటాం. బేజారీ అయ్యలేదు, దినము అదే తింటున్నాం. ఎందుకు? ప్రతి నిత్యము కొత్తగా ఆ నామము తనలో ఉండేటువంటి ఒక సారాన్ని ఈ అన్నములో పెడుతున్నాడు. మేము భుజించే ఆహారములో పెడుతున్నాం. అందుకే మహనీయులు ఏమన్నారు? అన్న పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నమే దేవుడయ్యా. అందుకే ప్రతి కుక్కను మేము తినే వేళ ఆ పరమాత్ముని స్మరించుకుని భుజిస్తాం. అది ఎవరో ఇక్కడ చూసినాను, తట్టలు పెట్టే ముందర ఇంకా ఎలా తీసుకొచ్చానో పెట్టలేదు అనేవాళ్ళు ఉన్నారు. అన్నము పెట్టితే చారు వేయక ముందే ఉత్తనము తినేవాళ్ళు ఉన్నారు.
మాత్రం మనది. నిదానమే లేదు. స్వల్ప నిదానంగా ఆలోచన చేసి భోజనానికి కూర్చొని ఆ అన్నాన్ని చేతికి తీసుకుని, ఇది నేను తయారు చేసుకున్నది కాదు, నువ్వు ఇచ్చినావు, నువ్వే ఇవ్వకపోతే ఇది ఎక్కడ దొరుకుతుంది, కనుక మొదట నీకు సమర్పిస్తాను, నీది నీకే ఇస్తాను గాని నా దగ్గర ఏమి లేదు ఇచ్చేదానికి. అంటే ఎంత ప్రేమ పుడుతుంది ఆ పరమాత్ముడికి కూడా. అందుకే ప్రతి ఒక్క సమయములోనూ మేము భుజించే వేళ, పండుకునే వేళ, కూర్చునే వేళ ఈ క్రియలంతా నువ్వే చేస్తున్నావు, నేనేమీ చేయలేదు, ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీది నీకి సమర్పణ కాని అంటే వాడు తృప్తి చెందుతాడు. వాడు ఇంకేమీ నిన్ను కోరడు. కబీరదాసు దేవలోకానికి పోతాడు. ఏం బా కబీరు, బాగా ఉన్నావను అని పరమాత్ముడు అడుగుతాడు. నీ దృష్టి నా పైన ఉంది గనక నేను బాగే ఉన్నానయ్యా. నేను ఎట్లా నిన్ను పంపినానో అట్లే నువ్వు వచ్చినావు కదా. అవును స్వామి, అది ఎట్లు అంటే తన యొక్క మనస్సు అనే వస్త్రాన్ని పరమాత్ముడు ఇచ్చిండేది, దానిని కప్పుకొని ఇక్కడికి వచ్చినాము, ఆ వస్త్రాన్ని కట్టుకొని ఇక్కడికి వచ్చినాము. ప్రతినిత్యము కడిగేది, ఊదికేది, నామం అనే సాబును వేసేది, ధ్యానం అనే బండపైన ఉదుకోవడం. అది ఎట్లా ఉందో వస్త్రం అట్లే దానిని ఉపయోగించుకుని ఆ పరమాత్ముడి దగ్గరకు పోయినాడు. అట్లా పోతేనే అక్కడ అవకాశం, లేదంటే లేదు. లేనిపోయినంత కచడాన్ని నించుకుని అక్కడ పోకూడదు. మన లోభత్వము, కామ క్రోధాది గుణాలు ఇవన్నీ నించుకుని అక్కడికి పోతామంటే అది చాలా సూక్ష్మమైన మార్గం. అది ఆ పరమాత్మని యొక్క మందిరానికి ఉండే ద్వారం ఎంత ఉంది, రాయి మీ 10వేं భాగ్. కబీర్దాస్ ఒక చోట ఏమంటారు, రాయి అంటే సాసువ గింజ, దానిలో 10వ వంతు భాగం అంత సూక్ష్మంగా ఉంది. దానిలో నువ్వు ప్రవేశించాల. ఈ లగేజీలంతా నిండుకొని పోతే అక్కడ స్థానం ఉంటుందా? అక్కడ చీమైపోతే స్థానం ఉంది, ఏనుగైపోతే స్థానం లేదు. ఒకడు సేటు సావుకారు ఇనుపు వ్యాపారము చేస్తుండేటువంటి వాడు ఆకస్మికంగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాణ్ణి స్వర్గలోకానికి పిలుచుకుపోయి అక్కడ కావులుగాళ్ళు ఏం చేశారు, ఎవరయ్య నువ్వు? సేట్ చంద్, మంగళ్ చంద్ లోహావాలా అన్నాడు. వీడు ఎల్లి ఎక్కడుంటావు? బొంబాయి అన్నది అన్నాడు. ఎందుకు వచ్చినావు? ఇదో వీడు పిలుచుకొచ్చి వచ్చినావు. ఏం చేయాలి ఇక్కడ? వాడు ఎవడో లోపల ఉన్నాడంటే వాడిని చూడాలి, లోపలికి ఇడి అన్నాడు. ఉండు, నీ అడ్రస్ మన రిజిస్టర్లో ఉంటే విడుస్తాము అన్నాడు. చూసుకొని వస్తాము అని లోపలికి పోయినా. పోయి దేవుని దగ్గర చెప్పినారు, వాడు లోహావాలా మంగళచంద్ వచ్చినాడు, లోపలికి విడల్నా వద్దా స్వామి? వాడు ఏం చేసినాడు అటువంటి ఒక పుణ్యకార్యాలు, అది ఏమైనా అక్కడ రాసింటే చూడండి రా అన్నాడు దేవుడు. వీళ్ళు చూసి చెప్పే వేళకి వీడేం చేసినాడు, ఆ మహాద్వారం వాకలి గీకలంతా చూస్తున్నాడు ఇట్లా. అది మంచి లోహముతో, పంచలోహముతో చేసిన వాకులు. ఒరే ఒరే, దీన్ని పీక్కొని పోయి బొంబాయిలో అమ్మివేసినానంటే 5 జన్మాలు కూర్చొని తినొచ్చు అని దాన్ని పీక్కొని వీపు పైన పెట్టుకొని బొంబాయికి వచ్చే వేసి విడిచినాడు. మేము అట్లే యావదో ఒక ఆశ పెట్టుకుని అక్కడికి పోతాం. అదే ఆశ మమ్మల్ని కిందికి లాగివేస్తుంది. ధ్యానం చేస్తూ కూర్చోండి, ఆ మనసు ఏం చెప్తుంది, 5 గంటలు కూర్చున్నావు, 5:30 అయింది, కాఫీ తాగే పొద్దు లేవయ్యా అంటుంది. పాయా ఇది ధ్యానం ఎక్కడ పైన, కాఫీ పైన వచ్చే విషయం. ఇట్లే ప్రతినిత్యము ఇదే ఒక అడ్డి ఆటంకాలు జరుగుతూ ఉంటుంది. మేము కిందకు వస్తూనే ఉన్నాం. తిరుగు అందరి ముందర ఏం చెప్పుకుంటాం, ఇప్పుడు బరే బాగా అయినా ధ్యానం
అంటూ ఉండగానే గుర్తయిపోతుంది వీడు బాగా 2 కప్పులు కాఫీ తాగినాడు. అంతే. ధ్యానం అయ్యేదేమి, ధ్యానము నువ్వు చేసేదేమి, అది సహజ వృత్తి. ధ్యానం ఉండే చోటుకు నువ్వు పోవల్ల, అంతే. ఇంకేమి అక్కడ నువ్వు చేసేదేం లేదు. ధ్యానం ఏ స్థానములో ఉందో అక్కడికి నువ్వు పోతే చాలు, అదే రూపమైపోతావు. నువ్వు చేసేదేముంది అక్కడ? ఇది తెలియకనే మేము ధ్యానం చేస్తున్నాం. నువ్వు చేస్తూ ఉంటే ఏమైంది? నడుము నొప్పి వచ్చింది స్వామి, మోకాళ్ళు నొప్పి వచ్చింది స్వామి, గొంతు నొప్పి వచ్చింది, తల నొప్పి వచ్చింది, జ్వరము వచ్చినట్లుంది, డాక్టర్ దగ్గరకు పోయింటి, ఏదో మాత్రలు ఇచ్చినాడు, రెస్ట్ తీసుకున్నాడు. 3 దినాలు అయ్యి స్వామి ధ్యానం చేయలే. ఆ కైరుకి తిరుగు మామూలు స్థితికి వచ్చి వేశాం. ఎలాంటి నేను చేస్తూ ఉన్నాను అనే అభిమానము లోపల పుట్టి ఈ ధ్యానాన్ని నాశనం చేసేసింది. తర్నేకే లియే సత్నాం, డూబ్నేకే లియే అభిమాన్. నువ్వు ఈ ప్రపంచములో కలిసిపోవాలనేట్లుంటే అభిమానానికి లొంగిపో. లేదప్పా నేను తరించి ఆ పరమాత్ముడిని చేరాలా అంటే సత్యనామ స్మరణ చేయి. ఆ స్మరణ శక్తి నిన్ను ఆ ధ్యాన కేంద్రానికి పిలుచుకుపోతుంది. అక్కడకు నువ్వు ప్రవేశించిన వెంటనే అదే రూపు నువ్వు అయిపోతావు. ఆ ధ్యాన కేంద్రములో అనేక విధమైన నాదాలు, రాగిణులు నడుస్తున్నాయి. అది వింటూ 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 ఆ వైబ్రేషన్ లో నువ్వేమైపోతావు? అదే రూపమైపోతావు, దానిలోనే తల్లీనమైపోతావు. దానికేమన్నారు? సహజయోగం అన్నారు. ఆ రీతిగా ఈ రహస్యాన్ని మేము సద్గురువులతో సత్సంగములో తెలుసుకుని ప్రతి నిత్యము ఆ ధ్యాన కేంద్రములో ఈ హోళీ పండుగను ప్రతి నిత్యము చేసుకోవాలి. అటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకున్నవాడు నిజంగా ప్రతి క్షణము ఆ హోలీ పండుగలో ఉంటాడు. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ మనుష్య జన్మం వచ్చింది. దీనిని సార్థకము చేసుకోండి.